Hey friend, welcome back to the channel. నా షిరిడి బ్లాగ్ చూసుంటే నేను సోవెనియర్ కొంటున్న టైంలో మీకు ఒక విషయం చెప్పాను. ఫ్లాష్ బ్యాక్. మా డాలీ చూపిస్తాను. డాలీ ఒక రోజు ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్. ఈ వీడియో ఆల్ అబౌట్ డాలీ. డాలీ అంటే ఎవరు, అసలు డాలీ అంటే ఏంటి, డాలీ అంటే అమ్మాయా, డాలీ అంటే మనిషా, డాలీ 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 డాలీ. దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ హూ ఈస్ డాలీ అండ్ ఆ లాకెట్ ఏం చేశాను ఏంటి, ఆ లాకెట్ ఏంటి అని చూపిద్దాం అనుకుంటున్నాను. డాలీని చూడాలని వెయిట్ చేస్తున్నావా? చూపిస్తాను. యాక్చువల్గా డాలీ కోసం చెప్పాలంటే షీ ఈజ్ వెరీ 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 అల్లరి పిల్ల. సరే పదండి వీడియో స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లో చూసే ఉంటావు, ఇది యాక్చువల్గా దీన్ని నజర్ అంటారు. నేను యాక్చువల్గా ఈ దిష్టి గట్రా ఏం నమ్మను, బట్ ఇది ఎందుకో చూసాక ఈ నజర్ అన్నవి ఎక్కువ అందంగా ఉన్న వాటి మీద వేయడం, అంటే చాలాసార్లు రీల్స్లో చూడడం, లేకపోతే ఇంట్లో మాట్లాడుకు ఉంటుంది కదా దిష్టి తగులుతుందని. నా దగ్గర అందంగా ఉన్నది తను ఒక్కదే కదా, సో ఇది చూడగానే దాని మెడలో వేయాలనిపించి తీసుకున్నాను. ఇది ఫస్ట్ ఇగో ఇది దాని బెల్ట్కి సెట్ చేసేద్దాం. సెట్ చేసేసి ఇది బెల్ట్కి సెట్ చేయడం కూడా పెద్ద తతంగమే. తెచ్చాను కటింగ్ బ్లేడ్లు. యాక్చువల్లీ దాని బెల్ట్కి పర్ఫెక్ట్, చాలా టైట్గా ఉంటుంది దాని బెల్ట్. ఎస్, బెల్ట్కి అయితే సెట్ చేస్తాను. ఇప్పుడు దాన్ని మెడకేసేద్దాం రండి. ఇప్పుడు డాలీ బీరోల్స్ వస్తాయి. నా గురించి కొంచెం తెలిసినా నేను మాట్లాడుతున్న డాలీ ఎవరని అందరికీ తెలుసు. తెలియని నువ్వున్నావు చూసావా, నీకోసమే ఈ వీడియో. వాళ్ళని చూసేయండి. ఏ ఫ్రెండ్, ఇగో ఇదే డాలీ పప్ప. చిట్టి చిట్టి నా చిట్టి చిట్టి పొట్టి పొట్టి మోటు మోటు డాలీ పప్ప ముజ్జులు. దీని ఏజ్ వచ్చేసి 4 కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 5 రన్నింగ్. ఇక అలా మేడ మీదకి వస్తుంది, అలా ఆడుతుంది, ఏ పని చేయదు, ఫ్రీగా రెంట్ కూడా కట్టదు, ఫ్రీగా ఫుడ్ బెడ్, ఇంకా ఎక్స్ట్రా బోనస్ మాకే కష్టాలు. రోజు నిద్రలో లేపేస్తుంది. రాత్రి 3 అయితే చాలు లెగిసిపోద్ది, ఇది లెగిసిపోద్ది, పక్క వాళ్ళు లేపేస్తుంది. ఏం తిందో ఓన్లీ ట్రీట్స్, విస్కస్. మళ్ళీ బయట ఫుడ్ తిన్నాం మేము. బయట ఫుడ్ తింటే అలాగా, బయట ఫుడ్ తింటే పొట్ట వచ్చేస్తుంది కదా, పొట్ట. ఒకరోజు దీనికి హెల్త్ బాల్. ఇప్పుడు 2021 అనుకుంటా, అక్టోబరో నవంబరో గుర్తులేదు, కానీ ఆ టైంలో ఇంట్లోంచి వెళ్ళిపోయింది 3 days. ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇంకేమనుకుంటాం, వెళ్ళిపోయింది, వెతికాం, దొరకలేదు. ఆ బాధ అలా ఉంటే 3rd day నైట్ ఇలా ఇంటి బయటకు వస్తే ఫ్రంట్ డోర్ దగ్గర పడిపోయి ఉందన్నమాట. ఎత్తుకుంటే ఫుల్ వీక్గా ఉంది. తిని బ్రెస్ట్ మీద ఇన్ఫెక్షన్స్ ఆ రోజైతే అసలు ఎంత వీక్గా ఉందంటే చాలా క్రిటికల్ స్టేట్లో చూశాను. చాలా బాధ అనిపించింది. తర్వాత రోజు హాస్పిటల్కి తీసుకెళ్తే ట్రీట్మెంట్ చేశారు. లిటరల్లీ 1.5 months అరౌండ్ అలాగా 40 days అలా రోజు తప్పించి రోజు అలా హాస్పిటల్కి వెళ్ళాం. ట్రీట్మెంట్ ఇలా అంత కష్టపడింది. యాక్చువల్లీ దీని మమ్మీ జూలీ అని ఉండేది, అది ఇంకా బుజ్జిగా ఉండేది. దానందమే దీనికి వచ్చేసింది, కానీ తోకే జూలీ లేదు. బ్రీడ్ అంటే ఇంకా నేను బేసిక్గా ఈ పెద్ద పెద్ద బ్రీడ్స్ అవన్నీ అంటే ఏ ప్రాణమే. సో నేను అదే నమ్ముతాను. అనుకోకుండా వచ్చింది, పెంచుతున్నాను. దీనికి ఏదైనా అయితే నేను నాతో పాటు ఇంట్లో వాళ్ళు అందరూ బాధపడతారు. ఓటో తొల్లు 2 minutes. యాక్చువల్గా డాగ్కి క్యాట్కి ఒక సన్నటి లైన్ అంత డిఫరెన్స్ ఉంటుంది. ఏంటో చెప్పనా, డాగ్ అనుకుంటుందంట ఒక ఓనర్ ఫుడ్ పెడితే, అమ్మో నాకు ఫుడ్ పెడుతున్నాడు,
బహుశా ఇది దేవుడు గల అనుకుంటారట. అదే క్యాట్ ఏమనుకుంటా చెప్పనా, ఫుడ్ పెడితే నేను నాకు ఎంత ఫుడ్ పెడుతున్నాడు, బహుశా నేను దేవుని గల అనుకుంటుందంట. అందుకే డాగ్ పిలిస్తూ వస్తుంది అండ్ విశ్వాసంగా ఉంటుంది. క్యాట్ అలా ఉండదు. మనమే వెళ్ళాలి, మనమే ఆడాలి, మనమే ముద్దులు పెట్టాలి, మనమే బుజ్జగించాలి, మనమే ఒళ్ళు నొక్కలు కూడా, ఒళ్ళు కూడా నొక్కించుకుంటుంది, మసాజ్ కూడా చేయించుకుంటుంది. మసాజ్. సారీ ఫర్ ది ఇంటరప్షన్ ఫ్రెండ్. కింద ఉన్న ఆంటీ వచ్చేసారు మధ్యలో, అందుకే ఆపాల్సి వచ్చింది వీడియో. పర్లేదు అనుకో, కాకపోతే అక్కడే ఉంది, ఎంట్రన్స్లో ఉంది, అందుకే ఆపేసాను. ఇగో లాకెట్ అయితే బెల్ట్కి వేసేసాను. ఇది ఇది మోర్ దెన్ యాక్సెసరీ, నేను దీనికోసం కొన్నది. ఏదో చిన్న యాక్సెసరీ కొనేసి ఏంటిది వీడు బ్లాగ్ చేసేస్తాడు అనుకోకండి. మీ దగ్గర పెట్టుంటే ఆ చిన్న యాక్సెసరీ కూడా ఎంత విలువైంది, ఎంత ఇంపార్టెంట్ అన్నది నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నీకు చిన్న యానిమల్ మీద చిన్న 1% ఒక కేరింగో లేకపోతే అఫెక్షనో లేదా లవ్వో వాటల్స్ ఏమున్నా సరే, నేను ఖచ్చితంగా నీకు ఈ వ్లాగ్ ఇంపార్టెన్స్ లేకపోతే ఆ బాండింగ్, ఆ ఎమోషన్ ఖచ్చితంగా తెలుసనే నేను అనుకుంటున్నాను. నా బంగారు తల్లి. కోచు 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 కోచులు 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 కోచులమ్మా, కూచులు కూచులు కూచులు, కూర్చు తల్లి, కూర్చు కూర్చు కూర్చు. అయిపోయింది, వ్లాగ్ అయిపోయింది. సహనం తక్కువ, అల్లరి ఎక్కువ, అందం ఎక్కువ. జస్ట్ ఏ క్యూట్ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలనే రికార్డ్ చేసింది ఇదంతా. అలా నా డాలీపాప్ ఇంట్రో కూడా జరుగుతుంది కదా, అందుకే. తర్వాత బోల్డ్ వ్లాగ్స్ వస్తాయి, ఇలాంటి క్యూట్ వ్లాగ్స్. మ్యాక్సిమం ప్లాన్ చేసి చెయ్యాలి అంట. నాకు అలా ప్లాన్ చేసి చేయడం నాకు రాదు, నేర్చుకోవాలి. ఏమైనా సజెషన్ ఉంటే ఇవ్వండి, కమెంట్లలో చెప్పండి, తెలుసుకుంటాను ఇంకా ఎలా చేయాలి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలో. ఎంతసేపు చూసామంటే ఖచ్చితంగా లైక్ చేసుకో, షేర్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకో. ఇలాంటి క్యూట్ వ్లాగ్స్ మధ్య మధ్యలో అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. ఒక 5 minutes 6 minutesలో నార్మల్గా వ్లాగ్ లాగా కట్ చేసి పెట్టేస్తాను. మనది స్ట్రెంత్ అంతా ట్రావెలింగ్లో కదా, ఇలాంటివన్నీ కొత్తవి మనకి, మన బాడీకి కూడా సెట్ అవ్వవు ఇలాంటివి. బట్ ఏదైనా నీకోసమే చేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం, ఓకేనా? బాయ్ బాయ్.